తర్వాత 466వ నామము క్షోభిణి. ఓం క్షోభిణ్యై నమః. క్షోభిణి అంటే అది ఒక క్షోభ, అది చెడు, బాధ అనుకుంటారు కదా. అది క్షోభ అంటే మనం అనుకునేటువంటి క్షోభ కాదు. అమ్మ అయినటువంటి ఇచ్ఛాశక్తి చేత పరమాత్మలో సంకల్ప శక్తి అనేటువంటి చైతన్యం వస్తుంది, మార్పు. దాన్నే అక్కడ ఊరికే క్షోభగా చెప్తారు. ఇప్పుడు మనము అక్కడ ఒక రాయి నీళ్ళల్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక చిన్న రాయి వేస్తే అక్కడ కదలిక వస్తుంది. ఆ తర్వాత తరంగాలు వచ్చి బోళ్ళు దూరం వ్యాప్తి అవుతుంది. సృష్టికి అభిముఖము అవ్వటానికి పరమేశ్వరుని యందు అమ్మ చైతన్యాన్ని కలిగిస్తుంది. దాన్నే ఇక్కడ క్షోభగా చెప్తున్నారు. వైష్ణవీదేవి చిరకాలం తపస్సు చేస్తే ఆమె మనస్సుకి క్షోభ కలిగి వేల కోట్ల మంది దేవతా స్త్రీలు పుట్టారట. అలాగే పరమశివునిలో ఆ సంకల్ప భావం కలగటానికి అమ్మ కలిగించేటువంటి ఆ సంకల్పమే ఇక్కడ క్షోభగా చెప్పారు. క్షోభ అంటే బాధ కాదు, చెడు భావం కాదు. ఇక్కడ సృష్టికి మూలమైనటువంటి సంకల్ప శక్తి, అదే క్షోభిణి. అదే అమ్మ ఇచ్ఛాశక్తి. అమ్మ ఇచ్ఛాశక్తి అంటే ఆమె ఇష్ట ప్రకారము ఆయనలో, పరమాత్మలో, పరమేశ్వరునిలో ఉన్నటువంటి ఆ చేరి ఆయనలో సృష్టి సంకల్ప శక్తిని అమ్మ ఉదయింప చేస్తుంది, కదలిక కలిగిస్తుంది, చైతన్యాన్ని. అమ్మ లోపల చేరితేనే పరమేశ్వరునికి చైతన్యం, లేకపోతే నిశ్చలంగా ఉంటాడు అని మనకి చాలాసార్లు చెప్తున్నారు కదా. అలా ఆ కదలిక తర్వాత తరంగాలు అనేకంగా వస్తాయి. అలాగే ఆ స్పందన చేతే జగత్తంతా కూడా సృష్టింపబడుతోంది. అలా జగత్తంతా వ్యాపిస్తుంది. ఇచ్ఛాశక్తి స్పందన చేతే ఈ జగత్తంతా కూడా వ్యాపింపబడుతుంది. అలా ఆ పరమేశ్వరునిలో సృష్టి చెయ్యాలనేటువంటి సంకల్పము కలిగించటానికి అమ్మ ఇచ్ఛాశక్తి రూపంలో ఆయనలో కదలిక కలిగిస్తుంది. అదే క్షోభిణి రూపంగా ఇక్కడ మనకి దర్శనమిస్తోంది. అటువంటి జ్ఞానశక్తిని మనకి అమ్మ కలుగ చెయ్యాలని క్షోభిణి మాతకి మనం నమస్కారం చేద్దాం.